నేను మంచి చేశానని ఆశిస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని 11వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం 2 ఏళ్ల నమ్మకం ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ భవనం గత వైసీపీ ప్రభుత్వంలో బేస్ మట్టాలకే పరిమితం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చిన తరువాత భవన నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటలకు మంత్రి నారాయణ చేతుల మీదుగా మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవం చేపట్టబోతున్నామని చెప్పారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు నాయకులందరూ సంసిద్ధం కావాలని అన్నారు. మనస్పర్ధలుంటే పక్కనబెట్టి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో 11వ వార్డు బుచ్చిరెడ్డిపాలెంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎన్నో హామీలు ఇచ్చి మీ ముందుకొచ్చి మీరు ఓట్లతో అత్యంత భారీ మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా నన్ను గెలిపించారు. గెలిపించే ముందు మీరు చాలా కోరికలు నన్ను కోరడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో సంక్షోభం నుంచి ఈరోజు సంక్షేమం వైపు మనం అడుగులేస్తూ మనల్ని అందరినీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ పథకాలైతే సుమారు 99% వరకు తప్పకుండా అన్నీ కూడా అందించడం జరిగింది. ఒక 4000 పెన్షన్ అయితేనేమి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి. అంటే మీరు అడగచ్చు, ఇప్పుడే అమ్మ ఈ రోడ్డు వేయలేదని చాలా మంది అడిగారు. 40 ఏళ్ల నుంచి వెయ్యని ఆ బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేపించి, ముందు అది అత్యవసరం కాబట్టి ఆ బ్రిడ్జిని వేయడం జరిగింది, ఆ కాలువ చేయడం జరిగింది. అది అయిన తర్వాత అక్కడి వరకు ఆల్రెడీ రోడ్డు పెట్టున్నాం. ఈ రోడ్డు కూడా ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాం. ఈ రోడ్డు కూడా తప్పకుండా వేస్తామని చెప్పి నేను ఇప్పుడే ప్రజలకు మాట చెప్పాను. అక్షరాల వేసి తీర్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ మున్సిపల్ బిల్డింగ్ని ఈరోజు కంప్లీట్ చేసి రేపు సాయంత్రం 7 గంటలకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి చేతుల మీదుగా, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనము ఓపెన్ చేయబోతున్నాం. 2 సంవత్సరాల్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసేదాకా మనం వదిలిపెట్టలేదు. కాబట్టి ఒక ఫండ్స్ ఉండి కూడా దాన్ని కాంట్రాక్టర్ల మీద వదిలేసి పక్కన పారేసి దాని ఫండ్స్ మిస్యూజ్ చేసుకున్న గత ప్రభుత్వ వైఖరి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్డుకి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో 63,70,000 పెట్టాం. 6 లక్షలు నుడా నిధులతో సీసీ డ్రైన్లు వేసాం. 4 లక్షలతో సీసీ రోడ్ వేసాం. 50 లక్షలతో నుడా నిధులతో గుడిపల్లి కాలువ సీసీ డ్రైన్లు ప్రారంభోత్సవం చేశాం. 3,70,000తో సిండికేట్ బ్యాంక్ వీధిలో తాగునీటి పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూసీకి వస్తే 2,50,000 ఎంపీ లాడ్స్తో పుట్ట వీధిలో కొత్త బోర్లు వేయడం జరిగింది. అలాగే హౌసింగ్కి వస్తే సొంత ఇళ్ల స్థలాలు ఉన్న 285 మంది ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అందరికీ చెక్కులు కూడా పంపిణీ చేశామని మీకు అందరికీ తెలుసు. అలాగే ఈ వార్డులో CMRF కింద ఇది ఒక మహోత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంకోవైపు ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబ పెద్దగా నిలిచి ఆయన CMRF ద్వారా ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.